బ్రేకింగ్ న్యూస్ ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం జరిగిన ఒక సంఘటనతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒక బాలుడు మెస్సీతో ఫోటో దిగడానికి సెల్ఫీ దిగడానికి అక్కడికి వస్తే ఆ బాలుడిని సీఎం రేవంత్ రెడ్డి నెట్టివేశారు. అయితే ముఖ్యంగా ఆయన మెస్సీకి బాడీగార్డ్ లాగా పనిచేస్తున్నారా అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పైన తెలంగాణకు గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్కి అయితే మెస్సీ వచ్చారు. అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ భారతదేశ పర్యటనలో హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది అభిమానులతో. అయితే ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఆ ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొన్న తర్వాత అక్కడున్న అభిమానులతో అభివాదం చేస్తూ స్టేడియం లోపల మొత్తం తిరిగారు మెస్సీ. అయితే మెస్సీతో పాటే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తదితర పొలిటీషియన్స్, అలాగే మెస్సీతో వచ్చిన వారు కూడా అక్కడే వారితో పాటు తిరిగారు. అక్కడ స్టేడియంలో అందరికీ అభివాదం చేశారు. అభివాదం చేస్తున్న క్రమంలో చాలామంది అభిమానులు, ముఖ్యంగా మెస్సీ అభిమానులు మెస్సీతో ఫోటో దిగడానికి, అలాగే మెస్సీతో సెల్ఫీ దిగడానికి ఎక్కువగా ఆతృత పడ్డారు. లోపలికి అత్యుత్సాహంతో కొంతమంది బాడీగార్డులను కూడా నెట్టేసుకొని ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాడీగార్డులు అయితే వారిని నిలువరింపజేశారు. అయితే కొంతమంది అక్కడున్న చిన్నపిల్లలు వారు మాత్రము బాడీగార్డులను కూడా దాటుకొని మెస్సీతో ఫోటో దిగడానికి అక్కడికి ఉత్సాహంతో అక్కడికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి బాడీగార్డ్ లాగా మారి మెస్సీతో ఫోటో దిగడానికి ఆయన నిరాకరింపజేశారు. వారిని నెట్టివేశారు, వారిని పక్కన తోసేశారు అన్నట్లయితే ఆ విజువల్స్ అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇప్పుడు చాలా వరకు కొన్ని మీడియా కథనాలు అయితే మెస్సీకి బాడీగార్డ్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేశారు, వ్యవహరించారు అన్నట్లయితే ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. నిజంగా మెస్సీ అంటే అభిమానం ఉన్న చాలామంది ఆయనతో ఫోటో దిగాలని, ఆయనకు హాయ్ చెప్పాలని, కనీసం ఒక ఐ కాంటాక్ట్ దొరికినా చాలు అనుకునే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఒక అబ్బాయి నేరుగా బాడీగార్డ్లను దాటుకొని మెస్సీ వరకు వచ్చి ఒక ఫోటో అని అడిగినప్పుడు మెస్సీ కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. మెస్సీ కూడా అతనికి అబ్బాయికి సెల్ఫీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మరి అబ్బాయిని చేతులతో నెట్టివేయడం అనేదే ఇప్పుడు అందరు విమర్శించేలా చేస్తూ ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అయితే దీన్ని తెలంగాణ కాంగ్రెస్ మీడియా, అలాగే కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం రేవంత్ రెడ్డి యొక్క స్టామినా, రేవంత్ రెడ్డి యొక్క ఆయన స్ట్రెంత్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వయసులో రేవంత్ రెడ్డి గారు చాలా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే సింగరేణి టీం తరఫున రేవంత్ రెడ్డి పాల్గొని మెస్సీ టీం పైన కూడా గెలిచారు అని చెప్పేసి దానికి సంబంధించిన విజువల్స్ను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అలాగే కొంతమంది అయితే కొన్ని విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి 200 కోట్లు ఖర్చు పెట్టారు, అతి కాస్ట్లీ మ్యాచ్ ఇది, మరి దీనివల్ల వచ్చింది ఏంటి, తెలంగాణకు ఒరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడే ప్రశ్నలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫుట్బాల్ మ్యాచ్ అంటే తెలంగాణ ప్రజానికానికి కూడా ఒక క్రేజ్ ఏర్పడుతుంది. ఎందుకంటే మన దగ్గర మెయిన్గా ఇండియాలో కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ క్రికెట్కి ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ క్రికెట్కి ఇచ్చినంత వాల్యూ కానీ ఫుట్బాల్ మ్యాచ్కి అయితే ఇవ్వరు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ మ్యాచ్ అంటే పడి చేస్తూ ఉంటే కేవలం భారతదేశం మాత్రం క్రికెట్ అంటేనే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఖచ్చితంగా ఫుట్బాల్ మ్యాచ్ పైన ఆసక్తి కల్పించేలా ఉండేందుకే రేవంత్ రెడ్డి మ్యాచ్ నిర్వహించారా, అంటే ఫలితంగా వచ్చే ఫలితాలు ఏంటి, దీని అనంతరం వచ్చే ఫలితాలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి ఉత్సాహంగా చాలా ఏమంటారంటే స్పోర్ట్స్ అంటే క్రీడా స్ఫూర్తితోటి ఆయన పాల్గొన్నప్పటికీ ఆయన చిన్న చిన్న వ్యవహారాలు ఏవైతున్నాయో అవైతే విమర్శనాత్మకంగా మారాయి. ఆయన మెస్సీ దగ్గరికి వచ్చిన వారిని చాలామందిని నెట్టేసే ప్రయత్నం చేశారు. మెస్సీకి ఆయనకు ఒక బాడీగార్డ్ లాగా మారిపోయారన్న విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఈ ఫుట్బాల్ మ్యాచ్ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా పరిణితి జరుగుతుందా, ఏదైనా అభివృద్ధి జరుగుతుందా అనేది అయితే వేచి చూడాలి.